ఏపీకి పట్టుబడిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్సీ సంకిరెడ్డి భీమిరెడ్డి వ్యవహారంలో రోజుకో వ్యవహారం వెలుగు చూస్తోంది. మే నెల 2వ వారంలో తన భార్యతో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లిన భీమిరెడ్డి అంతకు ముందే తన ఆస్తులు పంపకాల వివరాలన్నీ రాసుకున్నారు. వీరిలో గతంలో భీమిరెడ్డి వద్ద పనిచేసిన కానిస్టేబుల్ పురందర్ రెడ్డి, ఒక రాజకీయ నేత ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరికి గణనీయంగానే ఆస్తులను అప్పగించాలని రాసినట్లు తెలిసింది. అయితే ఏసీబీ దాడుల్లో ఆస్తుల పత్రాలతో పాటు భీమిరెడ్డి రాసిన డైరీ, ఆయనతో పాటు కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో డైరీలో రాసిపెట్టిన అంశాల ఫోటోలను గుర్తించినట్లు సమాచారం. ఇక ఆ వివరాల ఆధారంగానే ఏసీబీ అధికారులు బినామీల నివాసాల్లోనూ తనిఖీలు చేసి సుమారు 100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. తన పేరిట బినామీల పేరిట ఉన్న ఆస్తులను ఏం చేయాలి అనే వివరాలన్నీ భీమిరెడ్డి డైరీలో రాసిపెట్టారు. ఒక వాచ్మెన్ పేరిట ఉన్న తెల్లాపూర్లోని 2 ప్లాట్లను మణికొండ లాంకో హిల్స్ రోడ్లో 500 గజాల స్థలంలో నిర్మించిన ఆరంతస్తుల భవనంలో వాటాను కుటుంబం ఉమ్మడి ఆస్తిగా ఉంచాలని భీమిరెడ్డి పేర్కొన్నారు. ఇక గచ్చిబౌలి టెలికాం నగర్లో ఉన్న G+2 భవనాన్ని ఓ సమీప బంధువు పేరిట తాత్కాలికంగా మార్చాలని రాశారు. ఇక జహీరాబాద్లో దాని సమీపంలో కర్ణాటకలో ఉన్న 45 ఎకరాలు, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో ఉన్న 2 ఎకరాలు, ముచ్చింతలలో ఉన్న 4.2 ఎకరాల భూమిని ఒక మాజీ హోంగార్డ్ పేరిట కొనసాగించాలని పేర్కొన్నారు. బినామీలో ఆస్తుల వివరాలే కాకుండా ఆ ఆస్తుల కొనుగోలులో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి పేర్లను భీమిరెడ్డి రాసిపెట్టారు. అవసరమైతే వారిని సంప్రదించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆ మధ్యవర్తులను కూడా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. ఇక డీఎస్పీ భీమిరెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తు కోణంలో కాకుండా న్యాయపరమైన చర్చకు తెరలేపింది. ఏసీబీ సోదాల సమయంలో నిందితులు అనారోగ్యంతో ఉన్నా, అస్వస్థతకు గురైనా కోర్టు ముందు ప్రవేశపెట్టాక రిమాండ్ నిబంధనల ప్రకారం జైలు అధికారులు ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుంది. కానీ భీమిరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయలేదు. భీమిరెడ్డిని ఏ ఆసుపత్రికి తీసుకువెళ్లారు, వైద్యులు ఏం చెప్పారు, ఇది మెజిస్ట్రేట్ అనుమతితో జరిగిందా, కోర్టుకు వైద్య నివేదికలు సమర్పించారా అన్న వివరాలేవి ఏసీబీ అధికారులు వెల్లడించలేదు. ఈ తీరు భవిష్యత్తులో ఏసీబీ కేసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అని న్యాయ నిపుణులు అంటున్నారు. దాదాపు 200 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టిన భీమిరెడ్డికి నోటీసుతో సరిపెట్టడం ఏసీబీకి సంకటంగా మారే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.